ఫార్మా ప్రమాద మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన విశాఖ కలెక్టర్. క్షతగాత్రులకి కూడా పరిహారం ప్రకటన. యాదాద్రి ఆలయంలో మాజీ మంత్రి హరీష్ రావు లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో పాప పరిహార ప్రమాణం. సీఎం మాట తప్పారని ప్రజలను శిక్షించొద్దని వేడుకోలు. గన్ పార్క్ దగ్గర కాంగ్రెస్ నిరసన. అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలని డిమాండ్. సెబీ చీఫ్ రాజీనామా చేయాలని ఆందోళన. ఫార్మా బాధితులకు అనకాపల్లి జేసీ భరోసా. యాజమాన్యంపై చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం తరపున కోటి పరిహారం అందిస్తామన్న జేసీ. మృతుల కుటుంబాలకు కోటి పరిహారం ఇవ్వాలి. క్షతగాత్రులకు ఉచితంగా వైద్యం అందించాలి. కోలుకునే వరకు ఆర్థిక సాయం చేయాలన్న జగన్. అచ్యుతాపురం ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. మృతులకు 2 లక్షల పరిహారం ప్రకటన. అచ్యుతాపురం ప్రమాదంపై డిప్యూటీ సీఎం ఆరా. అధికారులతో మాట్లాడిన పవన్ కళ్యాణ్. సేఫ్టీ ఆడిట్ చేపట్టాలని అధికారులకు ఆదేశం. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి కృషి. రేపు 13,326 గ్రామాల్లో గ్రామ సభలు. మౌలిక సదుపాయాలు పెంచుతామన్న పవన్. అనంతపురం ముద్దినాయనపల్లిలో చెరువుకు గండి. చెరువు తెగిపోవడంతో ఆందోళనలో రైతులు. అధికారులు స్పందించలేదంటున్న గ్రామస్తులు. నందికోట్కూరులో కురిసిన భారీ వర్షం. లోతట్టు ప్రాంతాలు జలమయం. వరద నీటితో కాలనీ వాసుల ఇబ్బందులు. చెన్నైలో నటుడు విజయ్ పార్టీ జెండా విడుదల. టీవీకే జెండా ఆవిష్కరించిన విజయ్ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సన్నద్ధం. తిరుమలలో మెగాస్టార్ ఫ్యామిలీ. పుట్టినరోజు సందర్భంగా తిరుమలకు చిరంజీవి. సుప్రభాత సేవలో పాల్గొన్న చిరు ఫ్యామిలీ. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం. నిన్న స్వామిని దర్శించుకున్న 75,000 మంది భక్తులు. ఒడిషా గంజాం జిల్లాలో ఆయిల్ ట్యాంకర్ బీభత్సం. టీ షాప్ లోకి దూసుకువెళ్లిన ట్యాంకర్. 4 మృతి. 20 మందికి తీవ్ర గాయాలు. ఆసుపత్రికి తరలి. నచ్చిన వాళ్ల కోసం నేను నిలబడతా. నా అనుకున్న వాళ్ల కోసం ఎంత దూరమైనా వస్తా. అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు. పోలాండ్ లో మోదీకి ఘన స్వాగతం. ఇది యుద్ధం చేసే కాలం కాదన్న మోదీ. రేపు యుక్రెయిన్ లో ప్రధాని పర్యటన. షిమ్లాలో మళ్లీ విరిగిపడ్డ కొండ చర్యలు. రహదారిపై రాకపోకలకు అంతరాయం. ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. మిజోరాంలో కురుస్తున్న భారీ వర్షాలు. ఐజ్వాల్లో కుప్పకూలిన పెట్రోల్ బంక్ పైకప్పు. సిబ్బంది అప్రమత్తతతో తప్పిన ప్రమాదం.